హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి ఇంటర్ మ్యాథ్స్ 2Bలో పారాబోలా చాప్టర్. సో ఈ చాప్టర్ మనం 7 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నామా. సో ఆల్రెడీ 7 మార్క్స్ 2 మార్క్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఈ ప్రాబ్లం మిస్ అయింది. సో ఈ ప్రాబ్లం చూసేయండిమా. ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్స్ అండ్ x1 y1 x2 y2 and x3 y3 to the parabola y square is equal to 4ax is 1 by 16a modulus of y1 minus y2 y2 minus y3 and y3 minus y1 square units. ఓకేనా. సో ఈ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సిమిలర్లీ ఈ ప్రాబ్లం లాగే 1/8a ఇంటూ సంథింగ్ ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్రాబ్లమ్. సో అది కూడా ఇంపార్టెంట్. అది నేర్చుకున్న వెంటనే ఇది నేర్చుకోండి మా. ఓకేనా. సో ఇక్కడ సొల్యూషన్ చూడండి. సో లెట్ ఏ x1 y1 ఈజ్ ఈక్వల్ టు at1 స్క్వేర్ కామా 2at1 అండ్ బి పాయింట్ ఏం తీసుకుంటున్నామంటే మా x2 y2 at2 స్క్వేర్ కామా 2at2. ఓకేనా. సిమిలర్లీ యూ హ్యావ్ టు write C point x3 y3 is equal to at3 square comma 2at3. ఓకేనా. మీ 3 పాయింట్స్ యూజ్ చేసుకొని ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాము. ఓకేనా. సో డయాగ్రామ్ మీకు ఆప్షనల్ అమ్మా. మీకు గుర్తుంటే డయాగ్రామ్ వేయండి, లేకుంటే ఏం డయాగ్రామ్ ఏం అవసరం లేదు. ఓకేనా. సో ఇవి 3 పాయింట్స్గా తీసుకున్నాం. చూడండి, పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4xగా తీసుకుంటున్నాం. ఓకేనా. సో అయితే మనం టాంజెంట్ డ్రా చేసామా, దాన్ని PQగా తీసుకున్నాం. ఓకేనా. సో ట్రయాంగిల్ చూడండి. సో పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4x పాయింట్ PQR. ఓకేనా. ఈ ట్రయాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఆ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా. సో చూడండి, 3 పాయింట్స్ తీసుకున్నాం కదా. సో ABC ఆర్ 3 పాయింట్స్ ఆఫ్ పారాబోలా. ఓకేనా. ఆ పాయింట్స్ ఎక్కడ తీసుకుంటామంటే మనం y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x పారాబోలా రాస్తాం కదా. సో దాని లోపల మనం 3 పాయింట్స్ తీసుకున్నాం. ఓకేనా. సో ఆ 3 పాయింట్స్ ఆఫ్ పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది పారాబోలా, ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది పారాబోలా at the point to the parabola at the point P of T1 is at P of T1 is x minus ఏంటిమా P of T1 is x minus yt1 x minus yt1 plus at1 square ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇది మన ఈక్వేషన్ అమ్మా. సో దీన్ని ఎలాగ రాసుకుంటున్నాము చూడండి అమ్మా. y దట్ ఇంప్లాయిస్ yt1 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at1 స్క్వేర్, x ప్లస్ at1 స్క్వేర్. సో సిమిలర్లీ వీ హ్యావ్ టు రైట్ ద సెకండ్ ఈక్వేషన్. చూడండి అమ్మా. సిమిలర్లీ రిమైనింగ్ 2 టాంజెంట్స్ ఆర్. సో 2 టాంజెంట్స్ ఎలాగ తీసుకుంటాం చూడమ్మా. ఈక్వేషన్ 1 ఎలాగ తీసుకుంటాము, సేమ్ నెంబర్స్ చేంజ్ చేస్తామమ్మా. చూడండి, ఏం రాసుకోవచ్చు, yt2 సెకండ్ టాంజెంట్ అమ్మా. సెకండ్ టాంజెంట్ అంటే t2 తీసుకుంటాం. yt2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at2 స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. సిమిలర్లీ yt3 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at3 స్క్వేర్. ఓకేనా. సో దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 3. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 తీసుకొని సాల్వ్ చేస్తున్నాము. ఓకేనా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, సో ఏముంది మా ఈక్వేషన్ నెంబర్ 1, yt1 is equal to x plus at1 square and equation number 2 yt2 is equal to x plus at2 square. ఓకేనా. సింబల్స్ చేంజ్ చేస్తున్నామా. సో చేంజ్ అయితే ఏమవుతుంది, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్. అండ్ నెక్స్ట్ చూడండి మా, y కామన్ తీస్తే ఏముంటుంది, రిమైనింగ్ టర్మ్ y ఇంటూ t1 మైనస్ t2 ఈజ్ ఈక్వల్ టు, సో ఏ కామన్ కదమ్మా. సో ఏ కామన్ వచ్చేసి ఏమవుతుంది, t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్. ఓకేనా. సో t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్. సో ఏ ఫామ్లో ఉంది ఇది మా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో చూడండి, y ఇంటూ t1 మైనస్ t2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉందా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో t1 ప్లస్ t2 ఇంటూ t1 మైనస్ t2. ఓకేనా. సో t1 మైనస్ t1 మైనస్ t2 క్యాన్సిల్. సో రిమైన్ టర్మ్ ఏమొచ్చింది మనకి, y ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ t1 ప్లస్ t2. ఓకేనా. సో దిస్ ఇస్ y వాల్యూ. సో y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం కదమ్మా. సిమిలర్లీ మనం x వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ మనం పాయింట్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తామా. చూడండి, సో y వాల్యూ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి y వాల్యూని సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2 కానీ ఈక్వేషన్ నెంబర్ 3 ఏ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి x వాల్యూ వస్తుంది మా.
ఓకేనా. సో నేను ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏముంది మా ఈక్వేషన్ నెంబర్ 1 yt1 is equal to x plus at1 square. So this is the first equation. So substitute చేయండి మా y వాల్యూ ఏముంది a into t1 plus t2 into t1 is equal to x plus at1 square. ఓకేనా. సో నెక్స్ట్ మల్టిప్లై చేయండి మా డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్న ఏతో t1తో మల్టిప్లై చేస్తున్నా. ఏ t1తో మల్టిప్లై చేస్తే at1 స్క్వేర్ ప్లస్ a ఇంటూ t1 t2 is equal to x plus at1 square. సో 81 square cancel and remain term ఏముంది మా x is equal to a ఇంటూ t1 t2. ఓకేనా. సో మనకి x అండ్ y వాల్యూస్ రెండు వచ్చేస్తాయి అమ్మా. ఓకేనా. సో ఎక్స్ అండ్ వై వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ రిమైనింగ్ ఏం తీసుకుంటాం చూడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అక్కడ ఏం చెప్పా PQR కదా. సో మనం ఫస్ట్ ఆ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నామ్మా. సో P పాయింట్, Q పాయింట్, R పాయింట్ ఈ ఎక్స్ కమ్మ వై వాల్యూస్ని యూజ్ చేసుకొని రాస్తాం. చూడండి ఎట్లా రాస్తాము. ద పాయింట్ P of x1, y1 ఈజ్ ఈక్వల్ టు ఏ t1 t2, ఏ ఇంటూ t1 ప్లస్ t2. ఓకేనా రాయచ్చమ్మా. సో 1 2 3 రిపీట్ చేస్తామ్మా. ఓకేనా ఒక సమ్ ఆర్డర్లో. సో నెక్స్ట్ క్యూ పాయింట్ చూడండి. సిమిలర్లీ ఏ క్యూ x2, y2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ t2 t3, ఏ ఇంటూ t2 ప్లస్ t3. ఓకేనా. సో క్యూ పాయింట్ మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ పాయింట్ ఏం రాసుకోవచ్చుమా. ఆర్ x3, y3 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ t1 t3, ఏ ఇంటూ ఏమొస్తుంది మా t3 ప్లస్ t1. ఓకేనా. సో t3 ప్లస్ t1 ఆ t1 ప్లస్ t3. ఓకేనా. సో ఏమైనా రాసుకోవచ్చు మా. సో నెక్స్ట్ దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు మా అందరికి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏం తీసుకున్నాం అక్కడ పాయింట్స్ PQR కదా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈజ్, సో మనం ఆల్రెడీ ప్రాబ్లంలో యూస్ చేసామా 1/8a ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 y1 1, x2 y2 1, x3 y3 1. సో a ఈజ్ ఈక్వల్ టు 1/2 మాడ్యులస్ ఆఫ్ x1 y1 1 అండ్ x2 y2 1, x3 y3 1. ఓకేనా. సో సేమ్ ప్రాబ్లమ్ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మన ఛానల్లో కూడా పోస్ట్ చేసాము ఆల్రెడీ. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఆ ప్రాబ్లం కూడా నేర్చుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం మనకి స్టాండర్డ్ ఫామ్ అడగలేదు అంటే 1/8 అది అడుగుతారు, లేదంటే ఇది అడుగుతాడు. ఓకేనా. సో కాబట్టి మస్ట్ అండ్ షుడ్ బి నేర్చుకోండి మా. సో సబ్స్టిట్యూట్ చేయండి మనకి x1 y1 x2 y2 x3 y3 వాల్యూస్ తెలుసు కదా. సో 1/2 మాడ్యులస్ ఆఫ్ x1 వాల్యూ ఏంది మా ఏ t1 t2 and y1 value a into t1 plus t2 1, x2 value a t2 t3, next a into t2 plus t3 1, next x3 value is a into, so ఏముంది x3 value a into t3 t1, a into t3 plus t1 1. ఓకేనా. సో మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేసేసమ్మా. నెక్స్ట్ చూడండి ఫస్ట్ రోలో వచ్చేసి మనకి ఏ కామన్గా ఉంది. సో ఏ కామన్, నెక్స్ట్ దాంట్లో కూడా ఏ కామన్ ఉంది. సో ఏ కామన్ తీచ్చా. సో చూడండి మా ఏ కామన్ తీస్తే ఏమవుతుంది ఏ ఇంటూ ఏ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ఇంటూ ఏ. మాడ్యులస్ ఆఫ్ రిమైన్ టర్మ్స్ ఏమున్నాయి t1 t2 t1 ప్లస్ t2 1, నెక్స్ట్ t2 t3 t2 plus t3 1, next t3 t1 t3 plus t1 1. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మేము జీరోగా చేస్తున్నాం లాస్ట్ రోని. చూడండి దాన్ని సాల్వ్ చేసేకి r1 tends to r1 మైనస్ r2. ఓకేనా. ఫస్ట్ రో మైనస్ సెకండ్ రో. నెక్స్ట్ సెకండ్ రోని ఏం చేస్తున్నామంటే సెకండ్ రో మైనస్ థర్డ్ రో అంటే r2 మైనస్ r3గా చేస్తున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ స్క్వేర్. చూడండి ఫస్ట్ r1 మైనస్ r2 కదా. సో t2 కామన్గా ఉంది కదమ్మా. సో t2 కామన్ తీయొచ్చా. సో t2 కామన్ వస్తే రిమైన్ టర్మ్ ఏముంది మనకి t2 ఇంటూ t1 మైనస్ t3. ఓకేనా. నెక్స్ట్ చూడండి మా
T1 ప్లస్ T2 మైనస్ T2 మైనస్ T3 అంటే ప్లస్ T2 మైనస్ T2 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది మనకి T1 మైనస్ T3. అర్థమవుతుందమ్మా? ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? ఇక్కడ అడిషన్, అక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి కామన్ తీసాం. ఇక్కడ అడిషన్ కాబట్టి సబ్ట్రాక్ట్ కాబట్టి మనకి క్యాన్సిల్ అయిపోతాయమ్మా. T1 మైనస్ T3 1 మైనస్ 1 0. నెక్స్ట్ చూడండి, సో R2 మైనస్ R3 అంటే T3 కామన్ వస్తే T2 మైనస్ T1. నెక్స్ట్ T3 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది T2 మైనస్ T1 1 మైనస్ 1 0. ఓకే, రిమైనింగ్ టర్మ్ T3 T1 ప్లస్ T1 1. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే అమ్మా, సో ఫస్ట్ దాంట్లో చూడండి మా T1 మైనస్ T3 కామన్ ఇచ్చా, సెకండ్ దాంట్లో T2 మైనస్ T1. సో ఆ రెండు కామన్ తీస్తున్నాము. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ స్క్వేర్. సో ఫస్ట్ దాంట్లో ఏం కామన్ తీస్తున్నాం T1 మైనస్ T3. నెక్స్ట్ సెకండ్ దాంట్లో మా T2 మైనస్ T1. సో రిమైన్ టర్మ్స్ ఆర్ T2 1 0. నెక్స్ట్ T3 1 0. నెక్స్ట్ T1 T3 ప్లస్ T1 1. ఓకేనా? సో ఇది నెక్స్ట్ చూడండి మా 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో 1 సాల్వ్ చేస్తే ఏమవుతుందమ్మా, సో చూడండి 1/2 ఇంటూ ఏ స్క్వేర్ T1 మైనస్ T3 ఇంటూ T2 మైనస్ T1. సో 1కు చేస్తున్నాం కదా, సో 1 ఇంటూ ఏమవుతుంది T2 మైనస్ T3. ఓకేనా? సో మోడ్లెస్ ఉంది కదా, సో T2 మైనస్ T3. సో ఈజ్ ఈక్వల్ టు 1/2 ఏ స్క్వేర్ T1 మైనస్ T3. సో మొత్తం మోడ్లెస్లో తీసేసుకున్నామా. మనకు సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఏంటి, మనకు ఆర్డర్ ఉంది కదా y1 మైనస్ y2 అంటే మనకి ఏముంది రివర్స్లో ఉంది కాబట్టి మోడ్లెస్లో మైనస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది కదా. సో మోడ్లెస్ ఆఫ్ T1 మైనస్ T2 మైనస్ T3 మైనస్ T1. సో మనం వైల్లో ప్రూవ్ చేయాలి అంటే మనము ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి 1/2aతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ డివైడ్ 1/2a ఇంటూ 2a T1 మైనస్ 2a T2 ఇంటూ, సో నెక్స్ట్ సెకండ్ టర్మ్ చేస్తున్నాం 1/2a ఇంటూ 2a T2 మైనస్ 2a T3. నెక్స్ట్ థర్డ్ టర్మ్ 1/2a ఇంటూ 2a T3 మైనస్ 2a T1. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ దానికి స్టెప్ చేసాం కాబట్టి చూడండి మా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి చేసాం కాబట్టి సో దానికి కామన్ తీస్తే 2a క్యాన్సిల్ అయిపోతుంది, వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. సో చూడండి 1/2 ఇంటూ ఏ స్క్వేర్ మోడ్లెస్ ఆఫ్, సో 2a ఏమవుతుంది 1/8a క్యూబ్ ఇంటూ 2a T1 అంటే ఏం తీసుకున్నామా y1 y2 y3. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేయండి y1, సో y1 మైనస్ y2 ఇంటూ నెక్స్ట్ y2 మైనస్ y3 మైనస్ y1. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి ఏ స్క్వేర్ క్యాన్సిల్ అండ్ రిమైనింగ్ ఏముంది మా, సో ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1/16a మోడ్లెస్ ఆఫ్ y1 మైనస్ y2 మైనస్ y3 మైనస్ y1. ఓకేనా? ఏరియాకి యూనిట్స్ ఏంటి స్క్వేర్ యూనిట్స్. సో స్క్వేర్ యూనిట్స్. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ పారాబోలా రిమైనింగ్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో పారాబోలా 7 4 మార్క్స్ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.